షో హోల్డ్ చేయండి. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మనతో పాటు ఒకసారి మాట్లాడదాం. హరీష్ రావు గారు నమస్తే సార్. హరీష్ రావు గారు నమస్తే సార్. మాజీ నమస్తే అండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారంటే కేసుల మీద కేసులు వరుస పెట్టి ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసు ఒకటి, ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఏం చెప్పాలనుకుంటున్నారంటే ప్రభుత్వం పరుస్తున్నారు, ప్రభుత్వం వారి పనులు చేయనీయకుండా అంటుంది. మేము ఏం చికాకు పరచాం చెప్పండి అమ్మా. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ఇంకొక వైపు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి ఉందా? ఇలా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతా ఉంది. చెప్పేదేమో ప్రజాపాలన, జరుగుతున్నదేమో రాక్షస పాలన. అసలు నీ ప్రజాపాలన ఎక్కడుంది? నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు? ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నా అన్నావు. ఇవాళ మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పనిచేయడం లేదు అంటారు. మేము ఏమడిగాం? నువ్వు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజల పక్షాన్ని అడగడం ప్రతిపక్షంగా మా బాధ్యత కాదా? ప్రతిపక్షం అడగకపోతే తప్పు, అడగడం అనేది మా హక్కు, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. మేమేమడిగాము? 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నావు నాయన. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? 100 రోజులు అని చెప్పినావు, 365 రోజులు నిండింది, ఎప్పుడు 4000 పెన్షన్ ఇస్తావు అని అడిగినాం. మహాలక్ష్మి నీ గ్యారంటీల్లో ఉన్న మొదటి గ్యారంటీ 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని మేము అడిగాం. ఇది మేము అడగడం తప్ప? నిరుద్యోగ యువత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు GO 29 రద్దు చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగాల్లో అని నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే వాళ్ళ పక్షాన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. లగచర్లలో మా భూములు లాక్కోవద్దని గిరిజనులు లంబాడీలు రోడ్ల మీదకి వస్తే అర్ధరాత్రి పూట పోయి గొంతు మీద ఆడవాళ్ల గొంతు మీద కాలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ అరెస్టు, ఇది అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఇది తప్ప అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నది బీఆర్ఎస్? నువ్వు రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు, కేసీఆర్ గారు ఉండగా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. నువ్వు రైతు బంధు ఎందుకు ఎగబెట్టినావు? రైతు బంధు డబ్బులు రైతులకు ఇవ్వండి, మేము 5,000 ఇస్తే నువ్వు 7,500 ఇస్తా అన్నావు, ఉన్నదే ఎగబెట్టినావు. 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నా నువ్వు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వట్లేదు అని రైతుల పక్షాన బీఆర్ఎస్ అడిగింది. ఇది తప్ప అని నేను అడుగుతా ఉన్నా. ఇది మా బాధ్యత కదా. ప్రజలు ప్రతిపక్షానికి ఏమన్నారు? మా గొంతుకై ప్రజల పక్షాన ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షానికి ప్రజలు ఇచ్చారు. మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, దానికి నువ్వు సమాధానం చెప్పు. కానీ సమాధానం లేక అక్రమ కేసులు పెడుతున్నావు. కౌశిక్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి, నేను ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని ఫిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాడు. ఆయన వెళ్లే సమయానికి ఏసీపీ బయటకు వెళ్ళిపోతాడు, సిఐ బయటకు పోతే ఒక్క నిమిషం నాకు టైం ఇచ్చి ఇది తీసుకొని వెళ్ళండి, నేను ఒక ప్రజాప్రతినిధిని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను అని చెప్తే ఉల్టా కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ ఇంట్లో చొరబడి తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లోకి వెళ్లి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇంకోటి అడుగుతున్నానండి, నేను ఒక బాధ్యతాయుతమైన కొలీగ్ ఎమ్మెల్యేగా పార్టీ నాయకుడిగా కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి అరెస్ట్ వారెంట్ ఉందా చూపించేయండి అని పోలీసులు అడిగాను. అరెస్ట్ వారెంట్ అవసరం లేదు, FIR ఉందన్నాడు. FIR కాపీ ఇవ్వండి అని నేను అడిగాను, నాకు ఇవ్వలేదు. ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? ఎవరినన్నా మీరు FIR నమోదు చేస్తే వెంటనే ఆ FIR ను పబ్లిక్ డొమైన్ లో ఆన్లైన్ లో పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. నేను ABN టీవీని అడుగుతా ఉన్నా, ఇప్పుడు మీరు కొట్టి చూడండి, ఈ నిమిషానికి కూడా కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఆన్లైన్ లో FIR కాపీ లేదు. మొత్తం రాష్ట్రంలో సర్వర్ డౌన్ చేసాడు. అసలు ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ FIR కాపీ చూసే అవకాశం లేకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్ సర్వరే డౌన్ చేసి పెట్టింది. అంటే ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అరెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు, అరెస్ట్ చేసిన సందర్భంగా వారి భార్యకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి, FIR కాపీ ఇవ్వాలి. వారి భార్యకు FIR కాపీ ఇవ్వలేదు, ఆన్లైన్ లో FIR పెట్టలేదు. ఒక కొలీగ్ ఎమ్మెల్యేగా నేను వెళ్లి అడిగితే నాకు FIR కాపీ ఇవ్వలేదు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు అడ్వకేట్లు వెళ్లి మేము కౌశిక్ రెడ్డి లీగల్ టీం మాకు FIR కాపీ ఇవ్వండి అంటే అడ్వకేట్లకు కూడా FIR కాపీ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఎవరు వెంటబడుతున్నారు? ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు? ఎవరు అక్రమంగా రాక్షస పాలనను అందిస్తా ఉన్నారు? ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారండి. ఇలా ఎవరు చేస్తున్నారు నిన్న ముఖ్యమంత్రి పెద్దపల్లికి పోతే రాజీవ్ రహదారినే మూసేసిండ్రు. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాజీవ్ రహదారి మీద 100 మీటింగ్లు పెట్టిండు. ఎప్పుడైనా రాజీవ్ రహదారి మూసేసిండ్రా?
మొత్తం రాజీవ్ రహదారిని మూసేసి 45 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళేటట్టుగా ఒక రోడ్డునే మూసేసి ఒక నియంతలాగా, ఒక నీరో చక్రవర్తి లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ ఎవరిది తప్పు ఇలా ప్రజలు గమనిస్తలేరా? ఇలా మొన్న సర్వే రిపోర్ట్లు వచ్చినాయి ఏడాది పాలన మీద. ఎవరి పాలన బాగుందంటే కేసీఆర్ పాలన బాగుందని అన్ని సర్వే రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించే గొంతుల మీద ఇలా రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నాడు. ఇది కౌశిక్ రెడ్డి మీద దాడి కాదు, ప్రశ్నించే గొంతు మీద దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రజల హక్కుల మీద దాడి. ఇలా రాహుల్ గాంధీ గారు నిన్న ఎక్కడో మాట్లాడారు. ఏం మాట్లాడారు రాహుల్ గాంధీ గారు? ఆయన నేను సంబాల్ కు వెళ్తా ఉంటే పంజాబ్ లో నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు, నన్ను ఎందుకు వెళ్ళనియరు, నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని అన్నాడు. మరి మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు లగచర్లలో నువ్వు అక్రమంగా అర్ధరాత్రి పూట గిరిజనులను అరెస్ట్ చేస్తే ఆ గిరిజన కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా లగచర్లకు వెళ్తుంటే మధుసూదనాచారి గారిని ఎట్లా అరెస్ట్ చేశారు? మధుసూదనాచారి గారు ఏమైనా రాజ్యాంగేతర శక్త, ఏమైనా టెర్రరిస్టా? మధుసూదనాచారి గారి మీద తప్పు చేసిండా? ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారిని నువ్వు పోనీయనప్పుడు మరి రాహుల్ గాంధీకి అడిగే నైతికత ఎక్కడుంటుంది? రాహుల్ గాంధీ గారు ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పు, నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణలో ముందు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించు, రాజ్యాంగాన్ని కాపాడు, తర్వాత నువ్వు దేశంలో మాట్లాడితే నిన్ను నమ్ముతారు. నువ్వు మీ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ప్రజాస్వామ్యాన్ని గుడి చేస్తూ ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడి చేస్తావు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేస్తుంటావు, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కుతా ఉంటావు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఏం నైతికత ఉంటుంది? పిల్లి కళ్ళు చూసుకొని పాలు తాగదు ఎంతంటే ఎవరు నమ్మరు. ఇవాళ ఇందిరమ్మ పాలన అంటారు. ఎందుకంటే ఇందిరమ్మ పాలనలో దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి ప్రతిపక్షాలందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో పడేసింది. ఇవాళ ఆనాటి ఎమర్జెన్సీ పాలన ఇవాళ తెలంగాణలో కొనసాగుతా ఉంది. మొత్తం ప్రతిపక్ష నాయకులు అందరి మీద కేసులు కదా, ఏ ఎమ్మెల్యే మీద కేసులు లేదండి. ఖమ్మంలో వరదలు వస్తే వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే మా కారు మీద దాడి, మా అద్దాలు బలగొట్టరు, ఉల్టా మా మీదనే కేసు పెట్టింది ఖమ్మంలో. మా మీద దాడి చేసిన వాళ్ళ మీద ఇంతవరకు ఏ కేసు నమోదు కాదు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఉల్టా మా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మా మీదనే కేసులు పెట్టారు. ఇదా ప్రజాస్వామ్యం? అసలు పాలన ఉందా ఈ రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు ఆయన సమయం అంతా పాలన కంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీద, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీద, అణిచివేతల మీదనే ముఖ్యమంత్రి గారు సమయాన్ని వెలుగుతున్నాడు. పాలన గాలి కొదిలేసిండు, ప్రతీకారంతో ఈయన ప్రతిపక్షాలు వెంటబడుతున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. హరీష్ రావు గారు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యి మీ స్పందన తెలియజేస్తారు.